నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు ఒక మాట చెప్పినారు. ఈసారి వైసీపీ పార్టీని అధపాతాళానికి తొక్కుతా, ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఛాన్సే ఇవ్వం, ఓటు చీలనివ్వం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చాలా సంచలన వ్యాఖ్యలు చేసినారు. వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంతమంది ఆయన కామెడీకి చేసినారు అనుకున్నారు, ఈ కామెడీ వేలో తీసుకున్నారు, ఇదే వర్కౌట్ అయ్యేదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకున్నారు. ఇలా రకరకాలుగా జరిగిన నేపథ్యంలో అధపతనానికి ఏం జరిగిందో ఆ రోజు అదే స్టేజ్ మీద బీజేపీ వాళ్ళు ఉన్నారు, మన ఏకంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారన్నమాట. అలాంటి స్టేజ్ మీద అధపతనానికి తొక్కినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ రోజుకి కూడా అది ఒక వైరల్ స్టేట్మెంట్ అన్నమాట. ఈ రోజు కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాదు అని చెప్పేసి ఒక సంవత్సర కాల సుభిక్ష పాలనపై ఎన్నోక భారీ స్థాయి మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ మీటింగ్కి వచ్చేసి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ స్పీచ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఎలాంటిది ఇచ్చినారో ఇంచుమించు అలాంటిది ఇచ్చినారు. వైసీపీ రాక్షస పాలన అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు, అదేవిధంగా గత పాలనలో పడినటువంటి ఇబ్బందులు, ఇలాంటి వ్యక్తులు మరోసారి అధికారం చేత పట్టుకుంటే జరిగేటటువంటి విధ్వంసం, వీటన్నిటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి వైసీపీ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, 15 నుంచి 20 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం మాత్రమే ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది జరిగింది. చెప్పింది విషయం ఏంటంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేస్తున్నారు. మరోసారి ప్రభుత్వం వస్తే ఏమవుతుందని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ ప్రభుత్వం మళ్ళీ రాదు. మరో 15 నుంచి 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అది సంగతి. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల పాటు పొత్తులోనే ముందు అడుగు వేస్తాయి, కలిసి నడుస్తాయి. మా మధ్య నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ మా దగ్గర అయితే ఎలాంటి విభేదాలు లేవు, మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, మా మధ్య ఎలాంటి విద్వేషాలు లేవు, మాలో ఎవరు ఒకరు కూడా తక్కువ ఎక్కువ ఫైటింగ్స్ అయితే మా కూటమి ప్రభుత్వంలో లేవు, అందరి అనుకున్న లక్ష్యాలు అయితే నెరవేర్చుకునే దిశగా ముందుకెళ్తున్నాం. నిన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో తీసుకొచ్చినటువంటి విషయాల గురించి చాలా గొప్పగా చెప్పినారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫైనాన్షియల్గా ఆయన రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి తీరుపై ప్రశంసలు ముంచెత్తినారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డొక్క సీతమ్మ గారి పేర్లు పెట్టడం కావచ్చు, అదేవిధంగా మార్పులు తీసుకొచ్చినటువంటి విధానం, అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళ తాతల పేర్లు కాకుండా స్వతంత్ర సమరయోధులు, దేశానికి గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టడంపై పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని ప్రశంసించడం జరిగింది. సో ఈ విధంగా నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళ మధ్య ర్యాపో ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కాదు కదా, ఆ నెక్స్ట్ కూడా వైసీపీ వచ్చే ప్రసక్తే లేదు, మేము రానియము అని తేల్చి చెప్పేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వం అరాచకాలను తట్టుకునే శక్తి ప్రజలకు లేదు. ఎస్, మీరు చూసినారు నిన్నగాక మొన్న ఏం జరిగింది సత్తెనపల్లిలో. అలా వచ్చినారో లేదో దాదాపు 2 చనిపోయినారు. ఇంకొక అబ్బాయికి అంబులెన్స్కి దారి లేదని చెప్పేసి తెలిసిన తర్వాత 18 ఏళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయం చాలా మందికి తెలియదు. మరొకసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే కనుక ప్రజలు అరాచకాలు తట్టుకోలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. ఐక్యతను చెడగొట్టుకునే ఉద్దేశం నాతో పాటు కూటమి నాయకులకి ఎవరికి లేదని చెప్పేసి తేల్చి చెప్పినారు. సో క్లారిటీ అయితే వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి విచ్ఛిన్నం కాదు. ఎవరైతే కూటమి విచ్ఛిన్నం కావాలని చెప్పేసి విష ప్రయత్నాలు, విష బీజాలు నాటాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కళ్ళగానే మిగిలిపోద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పీచ్ ద్వారా క్లారిటీ అయితే ఇచ్చేసినారు.